సమాజంలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారో కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదేవిధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. రామచంద్ర యాదవ్ గారు కొత్త ఎత్తుగడలతో వచ్చినట్టున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మీరు ఎంత నరకం పెంచారు మేము అందరూ చూసాం. కానీ ఇవాళ ఎందుకు ఇలా గొంతు చించుకొని వరుస్తున్నారు? ఈ మధ్య మీరు తిరుపతికి ఒక సపరేట్ డైరీ ఉండాలి, దానికి నాకు తోచిన సాయం చేస్తానంటే మిమ్మల్ని పొగడడం జరిగింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయడానికి టీటీడీ యాజమాన్యం ముందుకొచ్చినట్టయితే నేను సొంతంగా 1000 గోవులను దానం చేయడంతో పాటు 1,00,000 గోవుల వరకు సొంతంగా నేను దాతల ద్వారా సమకూర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది. వాళ్ళు కూటమి నాయకులు విమర్శిస్తున్నారంటే మీరు ఏదో ఆశించారు, అది జరగకపోయేసరికి కూటమి నాయకులు విమర్శించే దిగజారు స్థితికి వచ్చారనిపిస్తుంది. అసలు ఒకనొక స్టేజ్ లో మీకు బ్రతుకు మీద ఆశ లేదు. ఎందుకంటే మీరున్న ఇంటికే కూటమి నాయకులు లేకపోతే ఆ రోజు మీరు అడుగుట్టే స్టేజ్లో లేదు. ఆ రోజు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వల్ల మీరెంత ఇబ్బంది పడ్డారో మేము అందరూ చూసాం. కానీ ఇవాళ మీకు గొంతు వచ్చిందంటే కేవలం కూటమి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబట్టే. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఒక పక్క మన డిమాండ్లు, మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో పక్క అధికారం దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం వహించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు పెట్టినా నా ప్రయాణం నా కంఠంలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది తప్ప వీళ్ళ చిల్లర చేష్టలకు ఎక్కడ భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రయాణంలో ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి మనము మన హక్కులు, మన న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసము 5 ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా మనం ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడు అత్యంత అవసరంగా పార్టీ పెట్టాల్సినంత అవసరం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కొంతకాలం పాటు బతకనియండి. కూటమి ప్రభుత్వం బతికితేనే మీలాటోళ్ళకి కూడా బ్రతుకుంటుంది. ఆ రోజు మీరు ఎంత అల్లాడిపోయారో, ఒక పోలీస్ స్టేషన్ ఏ సంఘటన జరిగాయో ప్రజలందరూ చూశారు, ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అవునా, మీరు ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినంత మాత్రం రాజకీయ నాయకుడు అయిపోరు. మీరు ఒక బీసీ నాయకుడిగా, బీసీ వ్యక్తిగానే గుర్తిస్తారు అంతే తప్ప ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ గానో, ఒక పార్టీ అధినేతగా మిమ్మల్ని ఎవడు గుర్తించడు. ఎందుకంటే మీకంత స్టెబిలిటీ లేదు, మీకంత స్టామినా కూడా లేదు. ఇది కూటమి సమర్థించే వ్యక్తిగా మాట్లాడలేదు, ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను. లేనిపోయిన ఆశలు ప్రజల్లో రగిల్చి ఏదో పబ్బం గడుపుకునే నాయకుడిలా ప్రవర్తించకండి. మీ యొక్క స్థితే మాకు తెలుసు. మీరు ఆ రోజు ఒక నాయకుడి వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డారో మేము ఆలాట వాళ్ళని చూసాము. పాపం ఎంత బాధపడుతున్నారో అనుకున్నాం. అది అనుకునే లోపల మీ నిజ స్వరూపాన్ని చూపుతూ పెద్ద నాయకుడిలా ప్రసంగాలు ఇస్తున్నారు. డబ్బుంటే నాయకుడు అయిపోరండి. ప్రజల్లో ధైర్యం కల్పించే వ్యక్తిత్వం కూడా ఉండాలి. మీరు ప్రజలకు ఏం చేశారో ఒక మాట చెప్పండి. చేస్తే మీరు మీ కమ్యూనిటీ తాలూకా మనుషులకి ఏదో కొద్ది గొప్ప చేసి ఉండొచ్చు, లేదా మీ ప్రాంతంలో ఉన్న మనుషులకు చేసి ఉండొచ్చు. అంతే తప్ప రాష్ట్ర ప్రజలకు మీరేం చేయలేదు. మీరు చేయగల సత్తా ఉన్న నాయకుడు కూడా కాదు. మీరేమైనా పవన్ కళ్యాణ్ కన్నా, చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకులా, జగన్మోహన్ రెడ్డి కన్నా గొప్ప నాయకులా? వాళ్ళిద్దరు చూసుకుంటారు, మధ్యలో మీకెందుకండి? సందడిలో సడేమి అన్నట్టు మీరు ఆలోచించి మాట్లాడాలి. ఊరంత కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఒప్పుకుంటదేమో గానీ సామాన్య జనాలు కూడా మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరకు పడతాయి. కనుక ఆలోచించి మాట్లాడండి. ఆచరణ యోగ్యం కానీ వాగ్దానాలు ఏం చేయకండి. మీరు ఒక సామాన్యమైన వ్యాపారవేత్త మాత్రమే, అంతే తప్ప మీరు నాయకుడు కాదు. మిమ్మల్ని నాయకుడిగా ఎవరు అంగీకరించరు. ఇది సామాన్యుడి గొంతు, అంతే తప్ప ఏ పార్టీకో సమర్థించే వ్యక్తి గొంతు కాదు. కనుక ఆలోచించి అడుగేయండి. మీకు పదవి రాకపోతే ఒకలాగా, మీకు పదవి వస్తే ఒకలాగా. ఇంత నీచ సంస్కృతికి ఎలా దిగజారుతారో మనుషులు. మీ మనుగడే మీకు కష్టం. అలాంటిది మీరు ఇవాళ ప్రజల్లోకి చైతన్యం కలిగించేస్తారా? మీకు పార్టీ ఏదైనా ఒక పదవి ఇస్తే ఇమీడియట్లీ ప్రజలందరూ మోసం చేసి ఆ పంతం చేరుతారు. ఉండాలి. కాపు కొదమ సింహం వంగవీటి రవణ
నిజంగా ఈరోజు బ్రతికే ఉండింటే, వంగవీటి రంగా గారు బ్రతికే ఉండింటే ఈరోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి చెయ్యెత్తి ముందుకొచ్చిండేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈరోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సమాజానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి. ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము. వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి. రంగా లాంటి వారి పేరు ఎత్తి ఆయన అవమానపరచకండి. మీరు కొంపతీసి రంగా గారితో పోల్చుకుంటున్నారా ఏంటి? రంగా గారికి మీకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది కనుక రంగా గారి పేరు ఎత్తే సాహసం మాత్రం చేయకండి. మీరు ఇప్పుడు రంగా గారు త్యాగమూర్తి, మీరు స్వార్థపరుడు. మీకు ఆయనకి చాలా తేడా ఉంది. కాపండి ఈ కళ్ళబొల్లి మాటలన్నీ. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.